గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కరీంనగర్ కు చెందిన విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డిని ఖరారు చేయడం జరిగింది. ఈ మేరకు శుక్రవారం ఏఐసిసి కార్యాలయం ఒక ప్రకటన అధికారికంగా విడుదల చేసింది. కాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాంతో పాటు 6 పార్లమెంటు నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఇందులో మొత్తం 3.41 లక్షల గ్రాడ్యుయేట్ ఓట్లు ఉన్నాయి. తెలంగాణలో 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ స్థానాలతో పాటు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ స్థానానికి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏకకాలంలో ఒకే సమయంలో 2 ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రఘోతన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిరువురి పదవీ కాలం మార్చి 29వ తేదీన ముగియనుంది. భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ను అనుసరించి ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. అదే రోజు నుండి నామినేషన్ల స్వీకరణ కూడా మొదలు కానుంది. ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ, ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడిస్తారు. కాగా టీచర్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ తరపున ఎవరిని పోటీ పెట్టకూడదని భావ సారూప్యత ఉన్న ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన అభ్యర్థులకు మాత్రమే మద్దతు ఇచ్చే ఆలోచనలతో ఆ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను 1-2 రోజుల్లో ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నట్లే తెలుస్తుంది. మొత్తానికి త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త భూకంపం మాత్రం సృష్టించడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.